तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है। कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए, लेकिन अब देश मोदी की गारंटी देख रहा है। मोदी की गारंटी मतलब विकास की गारंटी। मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी। मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी। मोदी की गारंटी मतलब अगले 5 वर्षों में गरीबों के लिए 3 करोड़ नए घर बनाने की गारंटी। मोदी की गारंटी मतलब 70 वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी। और मोदी गारी गारंटी अंटे गारंटी गा పూర్తయ్యే గ్యారంటీ। తెలంగాణ ప్రజలకు తెలుసును ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు। కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి। కానీ ఇప్పుడు దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది। మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ। మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత, జాతీయ భద్రతకు గ్యారంటీ। మోదీ గారి గ్యారంటీ అంటే భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ। మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే 5 సంవత్సరాలలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ। మోదీ గారి గ్యారంటీ అంటే 70 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ। మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ। मैं तब तक आगे भाषण नहीं करूंगा जब तक इन बहनों की व्यवस्था नहीं होती है। मैं इन बहनों की तकलीफ नहीं देख सकता हूं। ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो। నేను ఇక్కడ అల్లరి తగ్గేదాకా దివ్యాంగ సోదరీమణులకు సౌకర్యప్రదంగా కూర్చునేదాకా కూడా నేను నా ప్రసంగాన్ని కొనసాగించను। కాబట్టి మౌనంగా క్రమశిక్షణతో ఉండండి, లేకపోతే మోదీ గారి ప్రసంగం ముందుకు సాగదు। इनको चेयर दे करके ठीक से बिठाइए, इनको बिठाइए। हाँ, एक और बहन भी है, एक और बहन भी है वहां, दिव्यांग है, युवती కూడా ఉంది, उनको भी यहां ले आइए। जब तक इन दिव्यांग बहनों की व्यवस्था नहीं करोगे मैं भाषण नहीं करूंगा। ఈ దివ్యాంగ సోదరీమణుల వ్యవస్థ జరిగేదాకా ప్రసంగం ముందుకు సాగదు। కాబట్టి సహకరించండి మిత్రులారా। भारत माता की, भारत माता की।
मैं